నమస్తే, నేను సిరి. దేశవ్యాప్తంగా అంటే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఈ లడ్డు ఏదైతే తిరుపతి లడ్డూని మనము ఎంత దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, దాన్ని కూడా కల్తీ చేయడం ఇలా ఎలా చేశారు అని చెప్పేసి మోదీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్న పరిస్థితులు ఇప్పుడువి. సో దీని మీద మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇది మోదీ గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి కూడా అంటే ఇన్ని రోజులు మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అంతో ఇంతో మోదీ గారి సహాయం అందుతుంది అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మోదీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నారు, నిప్పులు కక్కుతున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? మరి ఇంత పెద్ద తప్పు కళ్ళ ముందు కనబడుతుంటే ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. ఏంటి, మీరు హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటారు, మరి మిమ్మల్ని ఈ విధంగా ఇతను బద్నాం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హిందువులందరి పవిత్ర దేవాలయం ఏది, తిరుపతి, వాటికన్ సిటీ ప్రతిపత్తి అన్నమాట. దీనిది కూడా నీకు క్రిస్టియన్స్ అంతా కూడా అక్కడ వాటికన్ సిటీ ఆ పోప్ ఎలాగో మనకి అందరూ ప్రపంచవ్యాప్తంగా నీకు అందరూ ఇక్కడికి తరలి వస్తారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు. ఇది తెలిసిన దగ్గర నుంచి ఏది ఇవాళ లడ్డు ప్రసాదంలో ఈ నెయ్యిలో ఈ విధంగా యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యి కొన్నారు అని తెలిసిన దగ్గర నుంచి నీకు విశ్వ హిందూ పరిషత్, మొత్తం హిందూ సంఘాలు, స్వామీజీలు అందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చేసారు. నీకు దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. మొత్తం గగ్గోలు పుడుతోంది, అందరూ భగ్గుమంటున్నారు. ఒక్కసారిగా నీకు జేపీ నడ్డా నిన్న ఫైర్ అయ్యారు, ఆరోగ్య మంత్రి. ఆయన సీఎం చంద్రబాబుతో మాట్లాడారు, ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్ కూడా పంపించమన్నారు. నేను ఎన్డీడీబీతో మాట్లాడతానన్నారు. ఎవరు? జేపీ నడ్డా. అంటే ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉంటూ కూడా ఆయన అంత సీరియస్ అయి దీని మీద స్పందించారంటే ఇవాళ ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి పరాకాష్ట. ఇప్పటిదాకా అతని పతనం ఒక ఎత్తు, ఈ ఒక్క తిరుపతి లడ్డు ఇష్యూతో ఆ పార్టీ పూర్తిగా పాతాళం కూరుకుపోయిందన్నమాట. మనం చూసాం అమిత్ షా దీనిపైన సీరియస్ అయ్యారు. వరుస పెట్టి అందరూ లేఖలు రాస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. నీకు గత 2 రోజులుగా లేఖలే. బండి సంజయ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు, దీని మీద మరి సరైన విచారణ చేయండి అని చెప్పేసి. సిబిఐ విచారణ అడుగుతున్నారు, లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ స్పందించింది. ఏంటి, ఎంత సీరియస్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉందంటే వాళ్ళు మనం చూసాం ఏది, హిందుత్వ ఎజెండా. అయోధ్య మందిరం నిర్మాణం ద్వారా జై శ్రీరామ్ వాళ్ళకి ఎంత ప్రాణవాయువు మనం చూసాం. ఆ అయోధ్య మందిరానికి కూడా 1,00,000 లడ్లు వీళ్ళు పంపారు. నీకు అంటే ఇప్పుడు ఆ 1,00,000 లడ్లు మీరు ఈ ఘీతో వండినవా చేసినవా అంటే ఇవాళ ఆ లడ్డూ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరిలో కలుక్కుమంటాను. అంటే తిన్నందుకు కాదు, అది స్వామివారి ప్రసాదం. కానీ ఈ ధూర్తులు, ఈ నీచులు, ఈ భ్రష్టులు ఈ విధంగా ఇలాంటి పాపాలకు పాల్పడతారని ఎవ్వరూ ఊహించని అంశం అన్నమాట. భూ కబ్జాలు చేశాడంటే అది వేరు, గనులు కొల్లగొట్టాడంటే సరే నీ సావు నువ్వు చచ్చావు అనుకున్నారు. మద్యం ఇసుక కక్కుర్తి పడ్డారంటే సరే అది వేరు. అలాంటిది తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాదం నెయ్యిలో వీళ్ళు ఈ విధంగా చేశారంటే 320 రూపాయలకి ఎవరన్నా కిలో నెయ్యి ఇస్తారమ్మా? ఇప్పుడు అసలు అది అర్థం కాని విషయం సార్. ఏంటంటే బయట ఎంత రేటు ఉంది, మరి వీళ్ళు ఇంత ఇస్తున్నారన్నా కూడా అధికారులు కూడా ఒకసారి కూడా ప్రశ్నించలేదు. ఇందులో అధికారులు కూడా ఉన్నారు అంటే జనాల గురించి అవసరం లేదు, అది రాజకీయమైన భక్తి దగ్గర అయినా కూడా ఎవరి మనోభావాలు అవసరం లేదని అనిపిస్తుంది. చంద్రబాబు ఫైర్ అయ్యారు, బుద్ధి జ్ఞానం ఉందా నీకని అడిగారు. 320 రూపాయలకి వాడు ఇస్తానంటే ఆలోచించక్కర్లేదా అని నిన్న ఆయన నిప్పులకు ఎక్కాడు. వీళ్ళు ఇక్కడే కాదు, నీకు అన్నవరంలో అదే చేశారంట, నీకు సింహాచలంలో అదే చేశారంట. సింహాచలం దేవాలయం అప్పన్న ఎంత అన్యాయం చేశారమ్మా, అది ఎంత అక్కడ ఇది పెట్టారు. ఏది, అశోక్ గజపతిరాజు అక్కడ దానికి ట్రస్టీ అయితే ఆయన్ని తీసేసి ఎవరో క్రిస్టియన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి విజయసాయి రెడ్డి చేసిన రాజకీయం, దేవాలయంలో రాజకీయాలు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, దేవుడితో రాజకీయం చేస్తున్నావు చంద్రబాబు అంటాడు. దేవుడితో రాజకీయం చేసింది నువ్వు.
మాట్లాడితే ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పేవాడు, పైన దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు. ఆ దేవుడే ఇవాళ నిన్ను 151 నుంచి 11కు దించేశాడు అన్నమాట. వాళ్ళమ్మ మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చేతిలో పట్టుకుని వెళ్ళేది. దేవుడితో రాజకీయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం అయితే చంద్రబాబుని దేవుడితో రాజకీయం చేశావంటారు. సింహాద్రి అప్పన్నల అక్కడ ఆ దేవాలయంలో కూడా విశాఖ డైరీ ఇచ్చేది నెయ్యి, సేమ్ ఇదే రేట్, అది కూడా 590, 524 అలా ఉండేది. అది కాంట్రాక్ట్ తీసేసి తన సీఎం కాగానే ఏం చేశాడు, 344కి మార్చాడు. కిలో నెయ్యి 340 అనగానే నీకు అర్థమైపోలా. అన్నవరం అంతే. అన్నవరంలో కూడా ఎవరో రైతు డైరీ అనే వాళ్ళకి ఇచ్చారు. అసలు అన్నవరం మరీ చిత్రం. అదేంటి, ఆ రైతు డైరీ అనేవాడు సింహాచలం దానికేమో 340కి ఇస్తున్నాడు, అన్నవరంలో 540కి ఇస్తున్నాడు. అంటే వీళ్ళు ఎంత కక్కుర్తి పడ్డారో ఇక నీకు అక్కడే అర్థమవుతుంది. సుబ్బారెడ్డి చైర్మన్గా 2 టర్మ్స్ అక్కడ పాల్పడని అరాచకం లేదన్నమాట. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అతన్ని సూపర్ స్వామి అంటాడు. 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు, అతన్ని మించిన సూపర్ స్వామి ఎవరున్నారు? తిరుమల తిరుపతి బోర్డుకి చేసిన చైర్మన్లంతా దిగదుడుపు మా చిన్నాన్న ముందు అన్నాడు. వాళ్ళ చిన్నాన్న ఎంత అవినీతిపరుడో విశాఖపట్నం వెళ్ళి అడిగితే చెప్తారు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అడిగితే చెబుతారు, ప్రకాశం జిల్లాలో అడిగితే చెబుతారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 100 ఎకరాలు రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని అతని భూముల కోసం ఔటర్ రింగ్ రోడ్డు మెలికలు తిప్పించాడు రాజశేఖర రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చాయి ఎస్వి సుబ్బారెడ్డికి 100,000 కోట్లు? విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ 27,000 ఎకరాలు కబ్జా చేశారని మీడియాలో మనం చూసాం. ఇతను టీటీడీ చైర్మన్లందరిలో సూపర్ స్వామి సుబ్బారెడ్డి అంటాడు. ఆ భూమన కరుణాకర్ రెడ్డి అతను ఒక నాస్తికుడు, కమ్యూనిస్టుడు. దేవుణ్ణి నమ్మనాన్ని తీసుకొచ్చి నువ్వు చైర్మన్గా పెడితే మొత్తం గుండు కొట్టేశాడు. కొడుకేమో కింద, తండ్రి ఏమో కొండపైన. 1% బడ్జెట్ టీటీడీది, 1% బడ్జెట్ నువ్వు కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్న తిరుపతికి ఇస్తావా? 100 కోట్లు పారిశుద్ధ్యంకి తెచ్చుకుంటారా? అసలు ఎన్ని 100 కోట్లు వీళ్ళు దోచేశారంటే ఎవరి వాటాలు ఎంత? వీటిపైన విచారణ తెలిస్తే మొత్తం భాగవతం అంతా బయటపడుతుంది. సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళాలా, భూమన కరుణాకర్ రెడ్డి జైలుకి వెళ్ళాలా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇవాళ మోడీ, షా సీరియస్ అయ్యారంటే ఇదేంటి, మొత్తం కోట్లాది భక్తులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చేసారు. అన్ని మఠాలు దీన్ని ఇవాళ ఖండించాయి. మనం చూసాం చిలుకూరు ఆయన రంగరాజన్, ఆయన తిట్టి వదిలిపెట్టాడు, సమగ్ర విచారణ జరిపించాలన్నాడు. కమలానంద, శ్రీనివాసానంద సరస్వతి, మొత్తం స్వామీజీలంతా ఫైర్ అవుతున్నారు. ఇవాళ రమణ దీక్షితులే తిట్టాడు కదా. ఏ రమణ దీక్షితులైతే చంద్రబాబును విమర్శించి జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి మనం చూసాం, ఏదో పింక్ డైమండ్ అని అదని ఇదని చెప్పిన రమణ దీక్షితులే అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి తనపైన తప్పుడు కేసులు పెట్టించాడని. నేను ఎప్పుడో ఈ లడ్డు కల్తీ జరుగుతోందని చెబితే నా పైన వాళ్ళు ఈ విధంగా కేసులు పెట్టారని అదే రమణ దీక్షితులు అంటున్నాడు. ఐవైఆర్ కృష్ణారావు గమ్మత్తుగా మాట్లాడాడు, ఏంటి చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటున్నాడు. ఇదంతా అంటే అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇది తప్పు, ఇది జరిగిద్దని నేను నమ్మను, ఇది అంతా అవాస్తవం అంటూ ఐవైఆర్ కృష్ణారావు ఇది కనుక అవాస్తవం అయితే చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నాడంటే, అంటే నెయ్యి కల్తీకి పాల్పడిన సుబ్బారెడ్డి క్షమాపణ చెప్పవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పవసరం లేదు. ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అసలు? ఇవాళ ధర్మారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలా? అతను కదా 5 ఏళ్ళు మీరు కోరి తెచ్చుకున్నారు. డిఫెన్స్లో ఉన్నటువంటి ఆ ఎస్టేట్ ఆఫీసర్ని ఫస్ట్ ఓఎస్డీ చేశారు, తర్వాత ఇన్ఛార్జి జేఈఓ అన్నారు, తర్వాత ఇన్ఛార్జి ఈఓ అన్నారు. ఒక ఐఏఎస్ చేయాల్సిన పోస్టులో అతన్ని పెడితే అతను ఇవాళ అక్కడ 20,000 కోట్ల స్కామ్ చేశాడు. 5 ఏళ్లలో తిరుమల తిరుపతిలో 20,000 కోట్ల కుంభకోణం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా శ్రీవాణి 4,000 కోట్లు, ఇంజనీరింగ్ విభాగంలో 3,000 కోట్లు. ఈ సరుకులు, నాసిరకం సరుకులు, ఇప్పుడు ఏది క్వాలిటీ లేకుండా ఈ నెయ్యి కావచ్చు, జీడిపప్పు కావచ్చు, ఎండు ద్రాక్ష, ఇవన్నీ కూడా ఏంటి, ఆ ల్యాబ్ ఏమో
పైన ఉంటుందంట, కొండపైన, గోడౌన్ ఏమో కింద ఉంటుందంట. అదేమంటే ఏమని చెబుతున్నాడు, కొన్ని ట్యాంకర్లు తిప్పి పంపామంటున్నాడు. తిప్పి పంపిన ట్యాంకర్లలో నెయ్యి కొత్త ట్యాంకర్లోకి వెళుతోంది, మళ్ళీ ఆ ట్యాంకర్లు వస్తున్నాయి. అంటే ట్యాంకర్ల మాయాజాలం. అసలు ఇంత అవినీతికి పాల్పడ్డారంటే, ఇంత అపవిత్రం చేశారంటే, అసలు ఎందుకు తిరుమల తిరుపతి మీదే వీళ్ళు ఇంత కక్ష కట్టారు? హిందూ ధర్మం పైన ఎందుకు కక్ష కట్టారు? హిందూ ద్వేషిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు. ఏది, అతన్ని బలవంతంగా స్వరూపానంద్ ఏం చేశాడు, ఓట్ల కోసం అక్కడెక్కడో తీసుకెళ్లి గంగలో ముంచి హరిద్వార్లో ఏదో అతను హిందుత్వం ఇప్పించినట్టుగా. ఇప్పుడు ఎక్కడున్నాడా స్వరూపానంద? మాట్లాడా? దేశం మొత్తం స్వామీజీలంతా ఖండిస్తుంటే స్వరూపానంద్ ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఇది బీజేపీకి సంబంధించిన అంశం కాదు, ఇది ఇవాళ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు, కోట్లాది భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన అంశం అన్నమాట. వీళ్ళని దేవుడు క్షమించాడు. అందుకే మోడీ, అమిత్ షా ఇవాళ ఫైర్ అయ్యారు. దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. దోషులు ఎవరైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే జైళ్ళకి పంపాలి. మళ్ళా ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.